మీరు చెప్పిన డ్రైనేజు అంతకుముందు కూడా మీరు చెప్పారు కదా, అది పెట్టిన ఎస్టిమేషన్లో వింటురా. ఆ డ్రైనేజ్ ఎస్టిమేషన్లో పెట్టినాం, ప్లస్ ఒక రోడ్ పెట్టినాం, ఒకటి యాదవ సంఘం బిల్డింగ్ ఉంది కదా, మల్లేష్ కూడా చెప్పిండు, మీరంతా చెప్పారు కానీ. సో మురళి చెప్పినారు కానీ. సో వీళ్ళు చెప్పిన పనులు, ఆ 3 పనులు పెట్టినాం, 3టికి 32 లక్షల రూపాయలు పెట్టినాము. అవి శాంక్షన్ కావాలి. అవి అంటే అది అయిపోయినట్టు లెక్క. అది ముఖ్యమంత్రి గారు ఎంబడి 6 నెలల ఎంబడి తిరుగుతున్నాం. ముఖ్యమంత్రి, సెక్రటరీలు కిందికి పంపిరు, పైకి పోయింది, మళ్ళీ ఇది లేదు కరెక్ట్ లేదంటే పోయింది. నిన్న దానకిషోర్ దగ్గర సైన్ అయింది, నెక్స్ట్ చీఫ్ మినిస్టర్కి పోతుంది మళ్ళీ. సో అది అయిపోయినట్లు లెక్క. లేకపోతే మనకి వేరే ఫండ్స్ సరిపోవు. ఈ ఒక్కొక్క ఊరికి 30 లక్షలు అంటే ఏమవుతుంది, మనం ఒక్క మండలికే 10 కోట్లు అవుతుంది. సో ఆ ఫండ్ వస్తే ఈ పని కూడా అవుతుంది. మా పనులు మాత్రం కొద్దిగా తొందరగా స్టార్ట్ చేద్దాం. మేము ఎక్కువ తిరగలేమన్నట్టు. ఇప్పుడు కొంతమంది లీడర్లు ఏం చేస్తారంటే మరీ రోజు తిరుగుతుంటారు, మేము అటు తిరగలేము. ఇప్పుడు ఒకసారి వస్తుంటాం. మీరు ఏం చేయాలి, ఒక్కసారి కలవాలి, మళ్ళీ ఫోన్ల మీదనే ఉండాలి. సార్ మేము పలానా పని చెప్పినాం, ఏమైంది, ఊకొచ్చి అవసరం లేదు. ఒక్కసారి అన్ని కార్యక్రమాలు అవుతున్నాయి, అంతా మంచిగానే జరుగుతుంది, రోడ్లు అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ మనకు సంబంధించిన రోడ్లు ఏమున్నాయి, ఇక్కడ ఏమైనా పెట్టినామా రోడ్డు? మన హైదరాబాద్ రోడ్ అది పెట్టినాం. అది ఒకటి పెట్టినాము, అది పెట్టలే. ఈ రోడ్డు పెడితేగానే, ఈ రోడ్డు పెడితే కదా ఇది ఇది కాదు, ఇది హైవేకి పోయేది ఎంఆర్ఆర్లో పెడితే పెట్టలే. అదేనా పెట్టలే, పంచాయతీరాజ్ రోడ్స్. సాగునీరు కాలువలకు తిరుగుతున్నాం, రోడ్ల మీద తిరుగుతున్నాం. సో ఇవన్నీ పనులను చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇక ప్రభుత్వం పరంగా మనకు సంబంధించి ఇప్పుడు రైతు రుణమాఫీ ఏమో 2 లక్షల రూపాయల వరకు అయ్యింది. ఎవరికన్నా 5-10 మందికి కాలేదనుకుందాం ఒక ఊర్లో, వాళ్ళ లిస్ట్ ఇవ్వండి జరాగమ్మను, వాళ్ళకు కూడా వెనక ముందు చేపిద్దాం. అది రానోళ్ళు ఎవరైనా 5-10 మందో ఉన్నారనుకో, బట్ ఒకటే కుటుంబంలో 3 ఉండి ఆ 3ది 2 లక్షలు దాటిందనుకో వాళ్ళకి రాదు. ఇప్పుడు మన మేనిఫెస్టో ఏంటంటే 2 లక్షల వరకు రుణమాఫీ ఇక కుటుంబం అంతే, రేషన్ కార్డు. సో అది ఆ రూల్లో ఫిట్ కావాలి మనం. సో అట్లా ఉన్న వాళ్ళకి వచ్చిందో, ఎవరికైనా రానోళ్ళు ఉంటే ఆ లిస్టు తయారు చేసుకోవాలి, అగ్రికల్చర్ ఆఫీసర్లతో మాట్లాడి అది ఫర్దర్గా వెనుక ముందు అయితే అది రుణమాఫీకి సంబంధించింది. అది దేశంలో మొత్తం దేశంలో లక్ష రూపాయలు కూడా ఎవరు చక్కగా చేయలేదు ఇంతవరకు రుణమాఫీ. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిందంటే చిన్న విషయం కాదు. అప్పులో పక్క ఉంటే కూడా 22,000 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు కానీ అదైతే దేశంలో ఎప్పుడు చేయలే, అది చేసిండు. మనం అప్రిషియేట్ చేయాలి. మనం కూడా ఇట్లాంటి పరిస్థితులలో కూడా ధైర్యంగా చేసిండు. నెక్స్ట్ జరావు నేను చెప్పినాక మాట్లాడు. రేషన్ కార్డులు అందరికి వస్తాయి, రేషన్ కార్డు కాకపోతే వెనక ముందు ఈ 15 రోజుల, నెలనా 2 నెలల్లో అందరికీ రేషన్ కార్డులు ఇప్పించే బాధ్యత మీది. జరుండమ్మను అందరికీ ఇప్పించే బాధ్యత ముఖ్యమంత్రిది, మంత్రులది, ఎమ్మెల్యేలది కూడా. మేము కూడా ఒకటి మనం అని ఊకుంటే కాదు, మాకు కూడా బాధ్యత ఉంటుంది. తప్పకుండా రేషన్ కార్డులు వస్తాయి. మంత్రి గారే చెప్పిండ్రు, మంత్రి గారు నాతాల కూడా వచ్చిండు. ఎవరు? ఉత్తమ్ కుమార్ గారు. ఆయన సివిల్ సప్లైస్ మంత్రి, ఆయనే జిమ్మేదారు. ప్రతి ఒక్కరికి 7.5 ఎకరాల శల్క భూమి ఉన్న వాళ్ళకు లోపల, 3.5 ఎకరాల తరిపో లోపల అంత భూమి ఉంటే, ఆర్ ఆదాయము 1,50,000 గ్రామాలలో అయితే, టౌన్లో 2 లక్షల లోపు అయితే వాళ్ళకి ఖచ్చితంగా రేషన్ కార్డు వస్తుంది. సో అందరికి రేషన్ కార్డులు ఇచ్చేది కంపల్సరీ చేస్తారు. సో రుణమాఫీ అది, రేషన్ కార్డులు ఇది. ఇందిరమ్మ ఇళ్ళది కూడా పేదవాళ్లకు, అతి పేదవాళ్లకు ఇందిరమ్మ ఇళ్ళు కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంతమ్మ కూడా ఉంది. ఈసారి 10లో ఏమన్నా వస్తాయి అనుకుందాం. ఆ 10 ఎక్కువ పేదవాళ్ళకు పెడతారు. ఇప్పుడు మన ఊర్లో ఏంటంటే అప్లికేషన్లు ఏమో వస్తుంది, అందరికి వస్తుందేమో అని అందరు పెట్టారు. కానీ మన ఊర్లో ఎన్ని అవసరం ఉంటాయి? 40 మందికి అంటే ఎక్కువ అవసరం ఉంటాయి, ఎక్కువ అంతే కదా, 30-40 ఉంటాయి. ఈసారి 10 వస్తాయి, మళ్ళీ సంవత్సరం 10 వస్తాయి, మళ్ళీ సంవత్సరం 10 వస్తాయి. అందరికీ ఇండ్లు అవసరం. 10 ఏళ్ళు అయితే మనకు రాలే. ఇప్పుడు మన ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తుంది. 10 వచ్చినా సంతోషపడతారు, వస్తాయి. నేను చెప్తాను, ప్రతి ఎకరానికి రైతు భరోసా వస్తుంది. అది కూడా స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఏంటంటే అంతా రెడీ. టెక్నికల్ ఈ బ్యాంకులతో కూడా పంచాయతీ ఉంటుంది. ఏరా అంటే వాడు వేసి ఓ బ్యాంకు పని చేస్తాడు, ఒకటి చేయడు.
సో ఇట్లాంటి అవాంతరాలు కూడా వస్తున్నాయి. సీఎం గారు అయితే తయారున్నారు రైతు భరోసాకు. సో వెనక ముందు ఈ వారేమో 10 రోజులలో రైతు భరోసా అవుతుంది, 10 రోజులు కాకపోతే 10 రోజులు అవుతుంది, ఖచ్చితంగా వస్తుంది రైతు భరోసా. సో సమస్యలు ఉన్నాయి. అన్ని అప్పులు చేసి అప్పులలో ముంచిపోయాడు రాష్ట్రాన్ని. ఈరోజు అయినా కూడా ఇవన్నీ చేసే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వం రాసి చేసిందని కోట్లు అస్సలు మితి కిందకే పోతుంది. ఈ ప్రభుత్వం కట్టాలి, అక్కడ కట్టి ఇక్కడ చేయాలన్న వరకు జర ఇబ్బంది అవుతుంది. సో బట్ ఏదున్నా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా 2 లక్షలను నేను లక్షిస్తానని అనొచ్చు, ఆయన అనలే కదా. 2 లక్షలు చేసే కార్యక్రమం చేసేవాడు. ఏడైనా 100కి 5 మందో 10 మంది మిగిలి ఉండొచ్చు, అవి కూడా అవుతాయి. సో అట్లా ఇక మిగతా ఊర్ల సమస్యలన్నీ చేద్దాం. తాగునీరు సాగునీరు ఖచ్చితంగా దాని మీద దృష్టి పెడదాం. ఓ లిఫ్టు, ఈ 2 ఊర్లకు కలిపి లిఫ్టు దాని మీద పడదాం. ఓ డ్రింకింగ్ వాటర్ తాగునీరు కూడా చేసి, ఫ్యాక్టరీల సమస్య ఎప్పుడైనా ఇబ్బంది ఉంటే చెప్పుర్రి. మల్కాపురం చెర్ల కానీ మన